అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి చేశాను. గుడిలో పెట్టే చక్కెర పొంగలి ఎంతో రుచిగా ఉంటుంది కదా, అదే రుచితో ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్ గిన్నెలో 1/2 కప్పు పెసరపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకుని, పప్పు బాగా వేగిన తర్వాత ఫుల్ కప్ రైస్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకుని, పప్పు బియ్యం శుభ్రం కడిగేసుకుని, కొద్దిగా నెయ్యి వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. పప్పు బియ్యం బాగా ఉడికినాయో లేదో ఓపెన్ చేసి చూసుకుందాం. చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి బెల్లం 1/2 కప్పు, ఫుల్ కప్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన చిన్న మంట మీద ఉడికించుకుందాం. ఇప్పుడు వేరే కడాయిలో నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకుని, రైస్లో వేసిన బెల్లం బాగా కరిగింది. ఇప్పుడు ఇందులో చిన్న పచ్చికర్పూరం ముక్క, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కొబ్బరి, నెయ్యి వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇంట్లోనే గుడిలో పెట్టే ప్రసాదం టేస్టీతో అమ్మవారికి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.